మావోయిస్ట్ పార్టీకి కొత్త ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? బుధవారం జరిగిన ఎదురు కాల్పుల తర్వాత దేవ్జీ గురించి వచ్చిన రూమర్లు, ప్రచారాలు కొత్త అనుమానాలకు దారితీశాయి. అరెస్ట్ అయ్యారా, ఎన్కౌంటర్ అయ్యారా, లేక ఇంకా అడవుల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారా? ఆంధ్ర పోలీసులు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, మా అదుపులో లేరు అని. అయితే మరి దేవ్జీ ఎక్కడ? దళిత కుటుంబంలో పుట్టి దండకారణ్యం వరకు ఎదిగిన మావోయిస్టు అగ్రనేత. ఆర్గనైజేషన్ లో ఆయన పాత్ర ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ జగిత్యాల జిల్లా కోరుట్ల దళిత కుటుంబంలో జన్మించారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదువుతుండగా విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చారు. 1980లలో జరిగిన విద్యార్థి ఘర్షణల తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచి మావోయిస్టు రాజకీయాల్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. కరీంనగర్, సిరంచ ప్రాంతాల్లో ఆర్గనైజర్గా పనిచేశారు. 15 సంవత్సరాల పాటు గడ్చిరోలీలో కార్యకలాపాలు. 1993-94లో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీకి ఎంపిక. 1996లో పార్టీ ఏర్పాటు చేసిన మొదటి సాయుధ ప్లాటూన్కు కమాండర్ దేవ్జీ. 2001లో సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్లో కీలక పదవులు చేపట్టారు. మాజీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్ 2024 మేలో ఎన్కౌంటర్లో మరణించిన తర్వాత దేవ్జీని మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వ్యవస్థలో ప్రధాన వ్యూహకర్తగా దేవ్జీ పేరుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన దాడులో ఆయనే కీలక ఆలోచనదారి అని భద్రతా వ్యవస్థ విశ్లేషణ. బుధవారం ఎదురు కాల్పుల తర్వాత వచ్చిన రూమర్లు, ప్రచారాలు, సోషల్ మీడియాలో అరెస్ట్ అయ్యారు, ఎన్కౌంటర్ అయ్యారు అంటూ పోస్టులు. కానీ ఆంధ్ర పోలీసులు మాత్రం స్పష్టంగా చెప్పారు, దేవ్జీ మా అదుపులో లేరు అని. దీంతో మరోసారి అదే ప్రశ్న, అయితే ఎక్కడ ఉన్నారు దేవ్జీ? కోరుట్ల గ్రామంలోని ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. ఆయన సోదరుడు తిప్పిరి గంగాధర్ కంటతడి పెట్టుకుని ఎక్కడున్నారో తేలడం లేదని కంపిస్తూ చెప్పారు. ఒకవేళ అరెస్ట్ అయ్యుంటే కోర్టుకు తీసుకెళ్లాలి, ఆయనకు ఎలాంటి హాని చేయకూడదని కోరుకుంటున్నారు. గతంలో దేవ్జీకి ఆయన సోదరుడు, కుమార్తె సుమ రాసిన ఆ లేఖ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెదనాన్న, మీ ధైర్యం నాలో గర్వం, కానీ ఇప్పుడు భయం ఎక్కువ అవుతుంది, తిరిగి రండి అని సుమ లేఖలో రాసింది. మావోయిస్టు పార్టీలో అలజడి చెలరేగుతోంది. ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉన్న నేత కనిపించకపోవడం మావోయిస్టు నిర్మాణంలో పెద్ద లోటు అని భద్రతా వ్యవస్థ అభిప్రాయం. ఆపరేషన్ కగారు ఉధృతంగా జరుగుతున్న వేళ ఈ చర్చ తారాస్థాయికి చేరింది. దేశంలో అత్యంత గోప్యంగా పనిచేసే మావోయిస్టు నేతల్లో దేవ్జీ ఒకరు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? బ్రతికే ఉన్నారా? అరెస్టు చేయలేదు, మా అదుపులో లేడంటున్నారు పోలీసులు. నిజంగా ఆయన ఇంకా అడవుల్లోనే ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు.